తరపు నుంచి మాట్లాడుతున్నాను. నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, గత ప్రభుత్వం రోస్టర్ విధానం నుంచి తప్పులు పెట్టేది కూడా ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది నిరుద్యోగుల కోసం తీసుకొచ్చిన ప్రభుత్వం ఏమో ఖచ్చితంగా రోస్టర్ విధానంలో తప్పులు ఉంటాయి చెప్పి కూడా మాకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది బాధాకరంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రోస్టర్ లో ఉన్న వివాదంలో ఉన్న తక్షణమే పరిష్కరించి తర్వాత ఎగ్జామ్ పెట్టండి అనేది మా స్పందిస్తున్న వద్దే. గ్రూప్ 2 ఎగ్జామ్ ను 23వ తేదీ నిర్వహించడం జరుగుతా ఉంది. ఈ గ్రూప్ 2 23వ తేదీ నిర్వహిస్తున్న ఈ ఎగ్జామ్ ను ఎటువంటి కార్యనిర్వహణ చేయకుండా, ఎటువంటి నిర్వహణ ఇవ్వకుండా గ్రూప్ 2 విద్యార్థుల మీద గ్రూప్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. వీటిని చూసుకొని విద్యార్థులు ఒత్తిడి గురవడం జరుగుతుంది. రోస్టర్ విధానము సరి చేయకుండా అనేక రాష్ట్రాల్లో రోస్టర్ విధానం పెట్టి విద్యార్థుల భవిష్యత్తు నాశనం చేశారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోస్టర్ విధానం సరి చేయకుండా రోస్టర్ పద్ధతిలోనే ఎగ్జామ్ నిర్వహిస్తారు. కాబట్టి 23వ తేదీ జరుగుతున్న ఎగ్జామ్ ను నిర్వహించకుండా విద్యార్థులు ఈరోజు నిరసన కార్యక్రమం జరగడం జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ దృష్టిని తీసుకెళ్లి వాళ్ళు సవరించి రోస్టర్ విధానం సరి చేసి కానీ ఎగ్జామ్ నిర్వహించాలని మేము కోరుతా ఉన్నాం. దేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తా నిర్వహిస్తున్నాం. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.